రాజకీయ పార్టీగా జనసేన పరిస్థితి కాస్త అయోమయంగాను గందరగోళంగాను ఉందని చెప్పడానికి ఎట్లాంటి అనుమానం అవసరం లేదు. కీలకంగా మనం చూడాల్సింది, మనం ఆలోచించాల్సింది 12 ఏళ్ల పాటు ఇప్పటికే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆ ప్రయాణంలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఫైనల్గా ఇప్పుడు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన విధిని నిర్వర్తిస్తున్న నేపథ్యంలో మరోవైపు కీలకమైన అంశం, ఆ అంశం ఏంటి అంటే జనసేన పార్టీగా ఎలా ఎదగాలి. జనసేన పార్టీకి సంబంధించి 100% స్ట్రైక్ రేటుతో 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సాధించుకున్న జనసేన అసెంబ్లీలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అన్న అంశంతో పాటు ఆ పార్టీని కాపాడుకోవడానికి ఏం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థం. అందుకనే ఒక విచిత్రమైన లెటరు ఒక 5 రోజుల క్రితము జనసేన పార్టీ విడుదల చేసి 22వ తారీఖు ఈ లెటర్ రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన నేపథ్యంలో సర్వదా అప్రమత్తంగా ఉందామంటూ ఒక లేఖని పి హరిప్రసాద్ అంటే ఆయన ఎమ్మెల్సీ, అలాగే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేత ఆయన చెప్తున్నారు. ఆయన ప్రకారం జనసేన పైన ఎటువంటి దుష్టశక్తులు దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇక పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపైన కూడా దిశానిర్దేశం చేశారని చెబుతూ ఈ సందర్భంగా కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన రచనను కూడా పార్టీపై రుద్దాలని అనే మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం అన్నది అప్రసిద్ధంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు ఉంటాయి. చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి మనకు కనిపిస్తుంది. సో ఈ లేఖ ఉద్దేశం ఏంటన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన మొదటిది పాయింట్ నెంబర్ 1, ఆయన ఏంటి హింట్ ఇచ్చారా, లేకపోతే ఆయన జరగబోయే కొన్ని అంశాలని ముందుగానే ఆయన మాట్లాడారా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. మనం మాట్లాడుకోవాల్సింది, మనం చెప్పాల్సింది ఏదైతే ఉందో 2-3 అంశాలు. ఒకటి, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీగా అధికారంలో ఉన్న తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కొన్ని అంశాలని మాత్రం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన పార్టీగా వచ్చిన తర్వాత పార్టీని నడపాల్సిన బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. జనసేన అధినేతగా ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలి. ఓవైపు ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. అధికారంలో ఆయనకు వచ్చిన తర్వాత అధికారంలో ఆయన పాల్పంచుకున్న పద్ధతి కానివ్వండి, ఆయన మంత్రిత్వ శాఖలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, తద్వారా ప్రజలకు వస్తున్న మంచి చెడు దానికి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా జనసేన పార్టీ మీద వినిపిస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి కూటమిలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఓవైపు టీడీపీ నుంచి కూడా అలాంటి ఆరోపణలు వినిపించడం, విమర్శలు వినిపించడము, ఇది సరిపోదన్నట్టుగా వైసీపీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ నేతల్ని టార్గెట్ చేసుకుంటూ పెడుతున్న పోస్టు, జరుగుతున్న పరిణామాలన్నింటి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి, ఆయన ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే క్రమంలో మనకు కీలకంగా ఉన్నది ఏంటంటే ఏవైతే ఆ ఫిర్యాదులు వస్తున్నాయి అన్న విషయం గురించి మాట్లాడుతున్నారో ఆ విషయాలు ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు మనం చూస్తే ఒక అంశం ఆల్రెడీ తెరపైకి వచ్చింది. ఆ తెరపైకి వచ్చిన అంశాన్ని మనం గమనిస్తే కూడా ఒకటి, ఏదైతే రైల్వే కోడ్కు సంబంధించిన ఎమ్మెల్యే ఇష్యూ అన్నది ఇప్పుడు డిస్కషన్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన మహిళా ఉద్యోగి లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల ఇష్యూ ఇప్పుడు ఆల్రెడీ విపక్షాలకు సంబంధించిన మీడియాలో మనకు కనిపిస్తోంది. అంటే ఈ సాక్ష్యాధారాలు అంటూ వాళ్ళ మధ్యలో ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ చెప్పిన నేపథ్యంలో ఈ లెటర్కి ఆ వార్తకి ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇప్పుడు డిస్కషన్ టాపిక్గా మారిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతి జనసేన నేత ఎవరైతే కిరణ్ రాయలు ఉన్నాడో ఆయన కూడా మహిళపైన ఆర్థిక అలాగే లైంగిక ఆరోపణలు రావడం అన్నది మనం చూసాం. అదొక పెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత ఆయన్ని అక్కడి నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అయినా సరే ఆయన పార్టీకి అనుకూలంగానే పనిచేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. అంతేకాకుండా మరికొన్ని అంశాలు, అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఎవరైతే ఒక పర్సన్ తన గురించి చెప్పింది అన్నది మనం చూసాం. అది కాకుండా మరొక విషయం కూడా మనము గుర్తు తెచ్చుకోవాలి. కోన తాతారావు అనే వ్యక్తి, ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అది చేసింది ఎవరో కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన పీతల మూర్తి యాదవ్ అనే వ్యక్తి ఆయన మీద ఆరోపణలు చేశారు.
ఆరోపణలు చేసి అప్పుడు కూడా చూశారు. ఇక కర్రీ మహేష్ అని మరొక పర్సన్ హోంగార్డ్ పైన దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించింది కూడా పోలీస్ కేసు నమోదు చేసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక రావి సౌజన్య అని చెప్పి ఈ మధ్య కాలంలోనే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఆమె పార్టీ సమావేశంలో ప్రాధాన్యత లేదు అనే విషయం ఒకటి, పార్టీలో డబ్బులకు సంబంధించిన వసూలు ఆరోపణలు జరుగుతున్నాయన్నది, అవన్నీ ఘర్షణ జరిగి రసాభాస జరిగిన విషయం కూడా మనం చూసాం. అంతేకాకుండా మరికొంతమంది నేతలపై ముఖ్యంగా మర్డర్ కేసులు, పోక్సో కేసులు, కోడిపందాల దగ్గర వసూళ్లు, మహిళలను మోసం చేసినట్లాంటి ఆరోపణలు, పార్టీలో అంతర్గత వివాదాలకు సంబంధించి, డబ్బులు వసూలకు సంబంధించి, వివాహేతర సంబంధాలకు సంబంధించి చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చే ప్రయత్నం చేస్తాయి. సో వీటన్నిటికీ సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రాసిన లెటర్ అయితే హరిప్రసాద్ ద్వారా విడుదల చేసిన లేఖ ఏదైతే ఉందో, ఆ లేఖలు వీటి మీద అప్రమత్తంగా ఉన్నారన్నారు. కానీ అలాంటి ఆ కార్యకలాపాలు మీరు పాల్పడొద్దండి అని ఎందుకు మెసేజ్ ఇవ్వలేదు అనేది వైసీపీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయన్న హింట్ ఏమైనా అనుకుందా? ఆ కారణంగానే ఇలాంటి లేఖ ఏమైనా రాశారా? ఈ లేఖ రాయడం ద్వారా తన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఓవైపు అలర్ట్ చేస్తూనే, ఒకవేళ ఇలాంటివి ఏవైనా బయటికి వస్తే అవి వైసీపీ పార్టీ చేసిన కుట్రగానో, లేకపోతే జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న ఒక ప్రచారంగానో చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ లేఖ అర్థం ఏంది? అర్థమవుతోంది. అంతరార్థం ఏంది అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన చాలా అంశాలు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఏదైనా పార్టీలో విభేదాలు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతల దగ్గర మొదటగా డిస్కషన్ జరుగుతుంది. అక్కడ వాళ్ళకు మంచి జరగలేదు, లేదా అక్కడ వాళ్ళకు న్యాయం జరగలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడతారు. సో ఇప్పటికే చాలా కంప్లైంట్స్, అందులో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కంప్లైంట్స్, అందులోనూ కూటమిలో ఉన్న నేతలు ఇప్పటికే పార్టీ లైన్ దాటి పనిచేస్తున్న చాలామందికి సంబంధించిన వివరాలని పార్టీ అధినేతకు ఇచ్చినట్టుగాను, ఆ పార్టీ అధినేతకు ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకు న్యాయం జరగలేదు అని అనుమానం వస్తే వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఎవరైనా బయటికి వెళ్తే ఆ బయటికి వెళ్ళిన వాళ్ళు ఈ ఆరోపణలు మరొకసారి చేసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒక ఇష్యూ, ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహాన్ని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైన కొద్దిమంది నాయకులు మాట్లాడితే, అందులో ముఖ్యంగా ఒక జనసేన నాయకులు మాట్లాడితే, ఆయన ఎప్పుడైతే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారో ఆయన వచ్చి వేరే విషయాలు దానికి సంబంధించిన అంశాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఇలాంటిది ఏమైనా జరగబోతుందని ఆయనకు ముందుగానే తెలుసా? పార్టీ ఇంటర్నల్గా వచ్చిన కంప్లైంట్స్ న్యాయం చేయలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి దాన్ని ఒకవేళ విపక్షాలకు అస్త్రంగా ఒకవేళ అందిస్తే దానివల్ల పార్టీకి వచ్చే డ్యామేజ్ని ముందుగానే కంట్రోల్ చేసుకునేందుకు ఇలాంటి లేఖ రిలీజ్ చేశారన్నది కూడా ఒక విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. ఇలాంటి వివాహేతర సంబంధాలు కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఎవరైనా రేప్ చేశారంటే వాళ్ళు బెత్తం దెబ్బలు కొట్టాలన్నది కానివ్వండి, లేదా వాళ్ళను స్ట్రాంగ్గా వాళ్ళని పనిష్మెంట్ చేయాలనే మాట మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమవుతాయి అనే ప్రశ్న వినిపిస్తుంది. కాబట్టి దానికి సమాధానంగాను అలర్ట్ చేసినట్టుగాను ఈ లేఖను విడుదల చేశారన్న విధంగానే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, గతంలో కిరణ్ రాయల మీద వచ్చిన ఆరోపణలు కానివ్వండి, వాటి నిజాలు తేలాలి అంటే దానికి తేల్చడానికి ఇంకా కోర్టులు ఉన్నాయి, అంతే ఉన్నాయి. కానీ అంతకన్నా ముందే వాళ్ళు, అంటే ఎవరైతే ముఖ్యంగా బాధితులు ఉన్నారో ఆ బాధితులు చూపించే ఆధారాలు, దాని ద్వారా పార్టీకి వచ్చే నష్టము, ఆ పార్టీ నష్టం వచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడము, అలాంటి సందర్భాలు కొన్ని మనం చూస్తుంటాం. గతంలో టీడీపీ పార్టీలు ఇలాంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళని కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎవరికీ తెలియకుండా పార్టీలో తిరిగి కొనసాగేలాగా కొన్ని యాక్టివిటీస్ చేసిన అంశాలు చూసాం. కాబట్టి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటన్నది కూడా జనసేన ఆలోచించుకుంటుంది. ముఖ్యంగా మరో 3 ఏళ్ల పాటు ఎన్నికలు ఉన్న పరిస్థితి మనం చూస్తుంటే, మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఇతరత్ర ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ఇలాంటి ఆరోపణలు కానివ్వండి, ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన నాయకులకు చెప్పే ప్రయత్నం చేశారన్నదైతే మనకు అర్థమవుతుంది. ఈ కారణంగా కొన్ని అంశాలు లేఖను పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు మాత్రం, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కుట్రలకు సంబంధించిన అంశము, వివరాలు, సీక్రెట్స్ ఆల్రెడీ అధినేతకు తెలుసు కాబట్టి వెంటనే అలర్ట్ చేశారు. ఇలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవ్వద్దండి, ఇలాంటి వాటికి మీరు కారణంగా అవ్వద్దండి, ఒకవేళ ఎవరిని వచ్చినా సరే పట్టించుకోవద్దండి అని. కానీ నెగిటివ్ యాంగిల్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి చాలా జరిగాయి. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఆ సమాచారం బయటికి వెళ్తే మాత్రం పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి అలాంటి వాటికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాని అలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడొద్దండి కానీ, అలాంటి అంశాలకు మీరు దూరంగా ఉండాలని కానీ చెప్పే ప్రయత్నం లేదు. ఎందుకంటే వీరికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడాలి. ఈ మధ్యకాలంలోనే ఏదైతే పిఠాపురంకి సంబంధించిన కొన్ని అంశాలు, ముఖ్యంగా పిల్లల మధ్యలో జరిగిన గొడవని కులాలకు ఆపాదించి, పార్టీకి ఆపాదించి
కొన్ని మీడియా హౌసెస్ వాటి మీద స్పెషల్ స్టోరీస్ చేసిన నేపథ్యంలో వాటిని ఖండించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూనే అలాంటి ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ చెప్పారన్న ఒక మాట కూడా కొద్దిమందిలో ఉంది. ఇక ఇవి సరిపోవన్నట్టుగా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే నేపథ్యంలో ఇప్పటికే వాటికి సంబంధించిన బూత్ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా కమిటీలు, వాటిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికలలాగా నిర్వహించి దాని ద్వారా ఆ నాయకుల్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకే పొజిషన్ సంబంధించి కొద్ది మంది కాకుండా చాలామంది ఆశావాహులు ఉంటారు. ఆ ఆశావాహులు అది అందనప్పుడు, అది దొరకనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా ఆరోపణలు చేసే అవకాశం ఉందా, ఈ అంశాన్ని కూడా ఆయన గమనిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొద్దిమంది పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేంటంటే గతంలో ఏదైతే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారంటూ అప్పట్లో మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది, అలాంటిది మీ పార్టీలో లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా అంటూ కూడా కొంతమంది ఆయన్ని మీద సెటైర్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఒక పార్టీ అధినేత హోదాలో ఉండి మీ పార్టీకి సంబంధించిన నాయకులు, నేతలు అనైతిక కార్యక్రమాలు పాల్పడుతుంటే వాళ్లను కట్టడి చేయాల్సిన బాధ్యత తీసుకోకుండా, అలా ఎవరైనా పాల్పడ్డారని తెలిసిన విషయాలపైన చర్యలు తీసుకోకుండా, అలాంటి బయటికి రాకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. అందులో భాగంగానే ఆ చేసిన తప్పులు బయటకు వస్తే వాటిని ఇంకొక పార్టీ రుద్దే ప్రయత్నం చేస్తుంది అనే విధంగా మాట్లాడే ఆలోచన, అలాంటి ఒక ప్రొజెక్షన్ ఎందుకు ఇస్తున్నారు అన్నదైతే ఇక్కడ అందరి మధ్యలోనూ మెదులుతున్న ప్రశ్న. జనసేన పార్టీ కూటమిలో పార్టీల్లో అధికారంలో ఉంది, వాళ్ళతో కలిసి ఇప్పుడు అధికారాన్ని పంచుకుంది. అక్కడ జరుగుతున్న మంచి చెడులకు టీడీపీ పార్టీతో పాటు బీజేపీ పార్టీతో పాటు జనసేనకు కూడా బాధ్యత ఉంటుంది. ఇక పార్టీని బలోపేతం చేసే నేపథ్యంలో కొత్తగా పార్టీలోకి రావాల్సిన వాళ్ళు, వచ్చే వాళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని కేవలం దాన్ని ఒక పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు.